హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనకి మంచి ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి మనకి రోలో ఆపరేషన్ ఇంటెన్కి సంబంధించింది. శాలరీ కూడా బాగా చాలా అనేది ఎక్కువ ఇస్తారు. సో మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి. సో మనకి కంపెనీ పరంగా చూసుకుంటే ఏంటంటే ఇది వచ్చేసి యాంబర్ కంపెనీకి సంబంధించింది. సో రోల్ వచ్చేసి ఆపరేషన్స్ ఇంటర్న్. ఇది వచ్చేసి రిమోట్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేయాలి. ఓకేనా? సో మీరు ఎలాంటి ఆఫీస్కి అనేది వెళ్ళడం అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఎవరైతే వీడియోని స్కిప్ చేయకండి, జాగ్రత్తగా వినండి. సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేది చెప్తాను. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఏంటంటే పరంగా చూసుకుంటే ఆపరేషన్ ఇంటర్న్కి సంబంధించి యూ విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఎన్ష్యూరింగ్ ప్రాసెస్ ఫర్ స్టూడెంట్ అకామిడేషన్ బుకింగ్స్ ఉంటాయి కదా. సో అకామిడేషన్ స్టూడెంట్స్కి సంబంధించి అకామిడేషన్ బుకింగ్స్ ఉంటాయి, అకామిడేషన్ దానికి సంబంధించి అయితే మీరు వర్క్ చేసేది ఉంటుంది. సో మీరు అనేది అసిస్ట్ చేయాలి మేనేజింగ్ ఆపరేషన్స్కి సంబంధించి. కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే చూడండి, కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి కనెక్ట్ విత్ ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్ అండ్ అండర్స్టాండ్ దేర్ అకామిడేషన్ రిక్వైర్మెంట్స్. సో వాళ్ళతో అయితే కనెక్ట్ అయ్యి సో వాళ్ళకి ఏం ఇష్యూ అనేది ఉంది అది అనేది తెలుసుకొని మీరైతే సాల్వ్ అనేది చేయాలి. సో స్టూడెంట్స్ని అయితే గైడ్ చేయాలి త్రూ బుకింగ్ ప్రాసెస్ అండ్ అడ్రస్. సో వాళ్ళు బుకింగ్ చేసుకుంటారు కదా, సో దాని త్రూ అయితే మీరు గైడ్ చేయాలి. సో ఇట్లా బుక్ చేసుకోవాలి, ఇది ప్రాసెస్ అని చెప్తే వాళ్ళు అనేది మీరు చెప్పినట్టు ఫాలో అవుతారు. ఫాలో అప్ విత్ లీడ్స్ వై కాల్స్. లీడ్స్ అనేది వస్తాయి కదా, త్రూ కాల్స్, ఈమెయిల్స్ అండ్ మెసేజెస్ టు డ్రైవ్ కన్వర్జేషన్. సో దాని త్రూ అయితే మీరు దేని గురించి వచ్చారు ఏంటి అసలు ఏంటి అనేది వాళ్ళకి అనేది హెల్ప్ చేయాలి. సో మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీకు ఆన్లైన్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇది మెయింటైన్ అండ్ అప్డేట్ లీడ్ డేటా. సో మీకు లీడ్ డేటా ఉంటుంది కదా. సో లీడ్స్ అంటే ఏం లేదు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఏదైనా ఒక షోరూంలో మామూలుగా ఒక వెహికల్ అనేది బుక్ చేసుకుందామని వెబ్సైట్లో వెళ్తారు. చూసినప్పుడు వాళ్ళ నెంబరు అది ఇది ఇస్తారు కదా. సో ఆ లీడ్ అనేది ఆ లిస్ట్ అంతా ఆ కంపెనీకి అయితే వెళ్తుంది. ఓకేనా? సో ఆ లీడ్ అనేది ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు సో వాళ్ళదంతా ఎక్సెల్ షీట్లో ఉంటుంది. ఓకేనా? సో దాన్నే లీడ్ అంటారు. ఆ లీడ్స్ని మీరైతే చూసి చెక్ చేయాలి అండ్ వచ్చేసి అప్డేట్ అనేది చేయాలి. సిఆర్ఎం టూల్స్ అని వాటికి సంబంధించి ఉంటాయి. అచీవ్ సేల్స్ టార్గెట్ అండ్ కాంట్రిబ్యూట్ టు రెవెన్యూ గ్రోత్. సో రెవెన్యూ గ్రోత్ చేయడానికి మీరైతే సేల్స్ అనేది చేయాలి అకామిడేషన్కి సంబంధించి స్టూడెంట్స్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే వచ్చేసి కస్టమర్ సర్వీస్ టు ఎన్ష్యూర్ ఐ సాటిస్ఫాక్షన్ లెవెల్. ఓకేనా? కస్టమర్ సర్వీస్ అనేది సో వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా మీరైతే వర్క్ అనేది చేయాలి. క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే కరెంట్లీ ఇన్ ద ఫైనల్ సెమిస్టర్, ఎవరైతే ఫైనల్ సెమిస్టర్ రాయబోతారో ఆర్ లేదా బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ చేసి ఉంటారు కదా. సో డిగ్రీ చేసిన వాళ్ళు మామూలుగా ఇట్లా ఉంటారు కదా, బీటెక్ వాళ్ళు కూడా అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఎలాంటి ఫీజు అనేది ఉండదు కాబట్టి మీరైతే అప్లై చేసుకోండి విత్ ప్రోగ్రామ్ కన్క్లూడింగ్ బిఫోర్ ద జాయినింగ్ డేట్. అండ్ అయితే మీరు ఈ క్వాలిఫికేషన్ డిగ్రీ బీటెక్ మాస్టర్ చేసిన వాళ్ళు, మాస్టర్ డిగ్రీ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ వచ్చేసి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ నెగోషియేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సెల్ఫ్ మోటివేటెడ్ విత్ రిజల్ట్ డ్రైవెన్ అప్రోచ్ అయితే ఉండాలి. అంటే సేల్స్ ఎట్లా చేయాలి ఏంటి, బిజినెస్ డెవలప్మెంట్, కస్టమర్ సర్వీస్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఏం అవసరం లేదు, ఎట్లా డీల్ చేయాలి అనేది కొంచెం అవగాహన అయితే తెలిసి ఉండాలి. అండ్ వచ్చేసి కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ ఏ ఫాస్ట్ ప్లేస్డ్ టార్గెట్ డ్రైవెన్ ఎన్విరాన్మెంట్. సో మీకు మామూలుగా అప్పుడప్పుడు ఒక టార్గెట్ అనేది ఇస్తారు. సో అదైతే అచీవ్ అవ్వాలి, అచీవ్ అవ్వకపోయినా ఏం కాదు. అండ్ మనకి చూసుకుంటే బెనిఫిట్స్ చూసుకుంటే చూడండి, పర్క్స్ అండ్ బెనిఫిట్స్ చూసుకుంటే ఆపర్చునిటీ వర్క్ ఇన్ హై గ్రోత్ స్టార్ట్అప్ ఎన్విరాన్మెంట్ అయితే మీరు వర్క్ చేయొచ్చు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్. సో మీరైతే ఎక్స్పీరియన్స్ అనేది తెచ్చుకోవచ్చు. సో మీకు అనేది ఇన్సెంటివ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ప్లస్ బోనస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ విత్ రిమోట్ సెటప్. ఓకేనా? సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీకైతే మినిమం ఇన్ అవర్స్ అని వర్క్ ఉంటుంది. ఆ వర్క్ అయితే మీరు రిమోట్ సెటప్ త్రూ కాబట్టి మీరైతే వర్క్ అనేది చేయాలి ఇంట్లో నుంచి. పొటెన్షియల్ ఫర్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ బేస్డ్ ఆన్ మీ పర్ఫార్మెన్స్ బట్టి అయితే వాళ్ళైతే ఫుల్ టైం పర్మనెంట్ అయితే చేస్తారు. సో ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో అనేది లైక్ చేయడం లేదు అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎలాంటి మనీ అనేది మీ నుంచి అయితే ఏం డిడక్ట్ కాదు. సో నేను ఏదైతే కొత్త పోస్ట్ నేను అప్డేట్ చేస్తానో, పోస్ట్ చేస్తానో ఆ పోస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ అయితే వస్తుంది చూడడానికి. సో ఫస్ట్ మీరే చూస్తారు కాబట్టి మీరు అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకైతే లైక్స్ టార్గెట్ వచ్చేసి దీనికి 50 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. కంపల్సరీ ఫిల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలంటే సో నన్ను కూడా కొంచెం సపోర్ట్ అనేది చేయండి. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే చూడండి, ఫస్ట్ డ్యూరేషన్ వచ్చేసి 6 months అయితే ఇస్తారు. ఎందుకంటే మీ వర్క్ విధానం అంతా తెలియాలి కదా వాళ్ళకి. ఫస్ట్ 6 months నువ్వు బాగా వర్క్ చేస్తున్నావు అంతా ఉంటే
అప్పుడు అనేది మీకు పర్మనెంట్ అనేది చేస్తారు. కంపెన్సేషన్ వచ్చేసి మనకి పక్క 2,40,000 అయితే ఇస్తారు. అంటే మీకు మంత్లీ వచ్చేసి 20K అయితే కన్ఫర్మ్ ఇదైతే ఓకేనా. 20,000 ప్లస్ ఇక్కడ మనకి ఫిక్స్డ్ అని ఇచ్చారు చూడండి మీరే, ఫిక్స్డ్ ఇస్తారు ప్లస్ 4 lakhs అంటే ఇంకా 1,60,000 ఉంటుంది కదా. మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీ 1,60,000 అనేది కూడా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు మీ శాలరీ తోటి. సో మీకు నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే చదువుకోండి. అసలు ఏంటి దీని ప్రాసెస్ ఏంటంటే ఈ లాంగ్ టర్మ్ అకామిడేషన్ బుకింగ్ ప్లాట్ఫామ్ ఫర్ స్టూడెంట్స్, ఇది ఫర్ thinkbooking.com ఫర్ స్టూడెంట్ హౌసింగ్. సో 80 million స్టూడెంట్స్కి అయితే వరల్డ్ వైడ్గా అయితే ఈ యాంబర్ అనే వెబ్సైట్ వీళ్ళైతే హెల్ప్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి 6 countries అండ్ అక్రాస్ 80 cities అయితే వీళ్ళు అనేది చేస్తున్నారు. సో మీకు నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన తర్వాత మీరైతే ఇక్కడ అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి అయితే అప్లై అనేది చేసుకోండి. సో మీరు ఇట్లా క్లిక్ చేసిన తర్వాత అప్లై నౌ మీద సో మీకు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మీకు అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంటుంది కదా, ఇక్కడ అప్లోడ్ రెజ్యూమ్ అని ఉంది కదా, మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఉంటుంది కదా. సో డిగ్రీ బీటెక్ అనేది క్వాలిఫికేషన్ అంతా మెన్షన్ చేసి సో మీరైతే మంచిగా అనేది అప్లై చేసుకోండి. ఫస్ట్ అప్లోడ్ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. తర్వాత మీ ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఎంటర్ చేయండి. లాస్ట్ నేమ్ మీ సర్ నేమ్ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సో జెండర్ ఏంటి మీది, మేలా ఫీమేలా అనేది మీరు ఇక్కడైతే మెన్షన్ చేయండి. సో ఈమెయిల్ మీ దగ్గర వర్క్ చేసే ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. సో ఎందుకంటే ఫర్దర్గా మీరు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యి సెలెక్ట్ అయితే మీకు అనేది మెయిల్ అనేది సెండ్ చేస్తారు వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ గురించి. అండ్ మీ మొబైల్ నెంబర్ అయితే వర్క్ చేసేది అయితే ఇక్కడ మెన్షన్ చేయండి, కంపల్సరీ అనేది వర్క్ చేయాలి. సో ఇంకొక వచ్చేసి మనకి ఏమైనా డాక్యుమెంట్స్ అట్లా ఉంటాయి కదా క్వాలిఫికేషన్కి సంబంధించి, అడిషనల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మెన్షన్ చేయండి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. 1 year ఉంటే 1 year ఎంటర్ చేయండి. లేదు నా దగ్గర 6 months ఎక్స్పీరియన్స్ ఉందంటే ఇక్కడ మంత్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి దీని మీద 6 వస్తుంది ఓకేనా. 6 అయితే ఎంటర్ చేయండి ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మీకు చూడండి కరెంట్ శాలరీ, మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే మీకు ఇండియన్ రూపీస్లో మీకు శాలరీ అనేది ఎంత వస్తుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. సో 17 వస్తుందా 18 వస్తుందా అని ఎక్స్పెక్టెడ్ శాలరీ. సో మేము ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 25,000 అని 30,000 అని అట్లా ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఎప్పటి వరకు జాయిన్ అవుతారు మీరు, మేమైతే ఒక 14 daysలో జాయిన్ అవుతాం, లేదా 10 daysలో జాయిన్ అవుతాం, లేదా 1 weekలో జాయిన్ అవుతాం అనేది ఇక్కడ డేస్ అయితే మెన్షన్ చేయండి. సో మీరు ఏ లొకేషన్కి అంటే ఇక్కడ మీరు రిమోట్ కదా ఇది, సో వచ్చేసి మీరు వర్క్ ఫ్రమ్ కాబట్టి రిమోట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మీ కరెంట్ లొకేషన్ ఏంటి, మీరు హైదరాబాద్లో ఉంటున్నారా, ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారా, పూణేలో ఉంటున్నారా, బెంగళూరులో ఉంటున్నారా. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అదైతే మెన్షన్ చేయండి వరల్డ్ వైడ్ ఇది. సో మీకు ఏమైనా స్కిల్స్ ఉంటే ఇక్కడైతే మెన్షన్ చేయండి. సో లేదంటే లేదు. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మీ ఎక్స్పీరియన్స్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఫైనల్గా అయితే మీరైతే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ ఒక టిక్ బాక్స్ వస్తుంది, టిక్ బాక్స్ క్లిక్ చేసి అప్లై నౌ మీద అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ మీకైతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరైతే అక్కడ నుంచి కంపల్సరీ అనేది అప్లై చేసుకోండి. సో ఎవరైతే మిస్ అవ్వకండి, ఇట్లాంటి మంచి ఆపర్చునిటీ, ఎలాంటి ఫీజు అనేది ఏమీ అవసరం లేదు కాబట్టి. సో ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.